విశాఖ రైలు ప్రమాదంపై ఏపీ హోంమంత్రి అనిత ఆరా తీశారు. డిఆర్ఎంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ 3 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దగ్ధమైన బోగీలను సిబ్బంది రైలు నుంచి విడదీశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖ రైలు ప్రమాదంపై ఏపీ హోంమంత్రి అనిత ఆరా తీశారు. డిఆర్ఎంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ 3 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. B6, B7, ఇటు M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, హోంమంత్రి ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఏం జరిగిందనే విషయాలపైన ఆరా తీసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? సో ఈరోజు ఉదయం 9:30 సమయంలో జరిగిన ప్రమాదం పైన ఆల్రెడీ నగర పోలీస్ కమిషనర్తో పాటు పోలీస్ అధికారులు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ప్రాథమికంగా ఏం జరిగింది ఏంటనే వివరాలని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పోలీసు ఉన్నతాధికారులంతా ఆల్రెడీ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. సో ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందనేది ఒక భావన కలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వెనుకున్నటువంటి ఏదైతే ఉందో ఇది కోర్బా, సో కోర్బా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ తిరుమల బయలుదేరి వెళ్లాల్సింది. సో అది ఆ ట్రైన్ ఆల్రెడీ సిద్ధం చేశారు. ఇప్పుడు మనం ఏదైతే ప్రమాదం జరిగిందని చెప్తున్నామో అదే B7 పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. మనం చూడొచ్చు అధికారులు. సో ఇప్పుడు సిద్ధం చేసి మధ్యాహ్నం ఇప్పుడు 2:35 ఇది విశాఖపట్నం నుంచి బయలుదేరబోతుంది. అయితే ప్రమాదాన్ని జరగడానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం ఇక్కడ కింద ఒక ఇది చూడొచ్చు, బ్యాటరీస్ ప్రతి దానికి కూడా, అంటే నార్మల్గా కూడా ఎప్పుడైనా సో ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు మాత్రమే దీని పవర్ ఉంటుంది, ఆ ఇంజిన్ వరకే వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది బ్యాటరీ. దీంట్లో ఇప్పుడు ట్రైన్ నడిచేటప్పుడు ఏసీ బోగీలంతా కూడా ఈ బ్యాటరీ మీదే డిపెండ్ అయ్యి పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం నడుస్తున్న బోగి ఏదైతే ఉందో అది B7గా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు అధికారులు కానీ వీళ్ళు కానీ దీని లోపల ఆల్రెడీ మనం ఒకసారి చూసినట్టయితే దీని లోపలే ఆల్రెడీ దీనికి సంబంధించిన మానిటరింగ్ అంతా ఉంటుంది. సో మానిటరింగ్లో ఇప్పుడు మనకి లోపల కానీ ఒకసారి క్లోజ్నెస్ కానీ చూస్తే ఆ లోపల పార్ట్లో ఒకవేళ కనిపించినట్లయితే ఆ లోపలే దీనికి సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్, ఒక ఆపరేటర్ కూడా ఉంటాడు, ఏసీ ఆపరేటర్. సో ఆ ఏసీ ఆపరేటర్ ఉండి లోపల ఏసీ ఇప్పుడు మనకి రైట్ సైడ్ గ్లాస్ పక్కన కనిపిస్తుందా, దాంట్లోనే ఆపరేషన్ అంతా ఇప్పుడు అంటే బ్యాటరీ నుంచి వచ్చే పవర్ అంతా కూడా ఇక్కడ మానిటర్ చేస్తారు. ఎప్పుడైనా ఏసీ పాడైనా, ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, సో ఇవన్నీ జరగడానికి అంటే ప్రమాదం జరగడానికి కారణం ఏదై ఉంటుందని చెప్పి భావిస్తున్నటువంటి ప్రాంతంగా మనం చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే టాయిలెట్స్ ఉంటాయి, ఈ పక్కనే ఆ పక్కనే టాయిలెట్స్ ఉంటాయి. సో ప్రమాదం మొదటగా ఇలాంటి ప్రాంతంలోనే అక్కడ B7లో జరిగి ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒకసారిగా ఫైర్ అయింది. బట్ ఆ ఫైర్ అయిన తర్వాత చాలాసేపు కాలిన తర్వాతే స్మోక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఫైర్ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా మనం చూస్తే సో అప్పటికి 15 నిమిషాల ముందే అది ఫైర్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే స్మోకు ఇదంతా మిగతా అంతా వ్యాపించడానికి కొంత సమయం పడుతుంది. అయితే ముందే ఎవరు గమనించలేదు, ఒకసారిగా మంటలు పొగ వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో గమనించడం జరిగింది. సో దీని పక్కనే ఇలా ఫైర్ జరిగితే పక్కన ఉన్నటువంటి B6కి M1కి రెండింటికి కూడా అది పూర్తి స్థాయిలో విస్తరించడంతో ఈ 3 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పూర్తి స్థాయిలో అంటే M1 అయితే మాత్రం పాక్షికంగా దెబ్బతింది. సో B6 ఎక్కువగా పూర్తిగా దెబ్బతింది. M7 అయితే మాత్రం B7 అయితే మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే అధికారులు వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా సో ఇక్కడ ఫైర్ ఫైటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ప్రైమరీగా చూస్తుంటే మొదట్లోనే ఆర్పి ఉండేవాళ్ళని చెప్తున్నారు. మరోవైపు ఏసీ బోగీల్లో ప్రతి ఒక్కరికి కూడా బ్లాంకెట్స్ ఇస్తారు. సో కటన్ సిస్టమ్ ఉంటుంది, అందువల్ల అది ఎక్కువ ఫైర్ అయిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి ఇంకోటి ఏంటంటే రైల్వే శాఖలో గత కొంతకాలంగా కూడా ఎవరైతే అటెండర్స్నో లేకపోతే ఇక్కడ మానిటరింగ్ చేయడానికి ఒక సీట్ కూడా ఉంటుంది. సో వాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళని ఇవ్వడం లేదు, దీనివల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరోవైపు పవర్ షార్ట్ సర్క్యూట్ అయినా అది బ్యాటరీ వల్ల మాత్రమే జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలపైన రైల్వే శాఖ అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తుంది. 3 బోగీలను కూడా ఆల్రెడీ ఏవైతే దెబ్బతిన్న బోగీలు ఉన్నాయి 3టిని కూడా యాడ్కి ఆల్రెడీ తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ట్రైన్కి కానీ ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఈ బోగీలను సిద్ధం చేశారు. ఇప్పుడు ఏదైతే B7 బోగి ఉందో ఆ B7 బోగి దగ్గరే ఉన్నాం. ఇది బోగిని సిద్ధం చేసి ప్రయాణికులు వెళ్ళడానికి అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు
ఇక్కడ ఎలాంటి ఇది కూడా, ఎందుకంటే ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత ఇదంతా కూడా సో పొగ ఎక్విప్మెంట్ ఇవంతా ఉందంతా క్లీన్ చేసి ఆల్రెడీ ప్రయాణికులు రావడానికి ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. సో దీనిపైన ఆల్రెడీ ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసినట్టు తెలుస్తుంది. టెక్నికల్ టీం కూడా ఆల్రెడీ అక్కడ యార్డుకి పంపించినట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా అసలు ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది, ఏం జరిగి ఉంటుందని చెప్పి సో వివరాలు అయితే సేకరిస్తున్నారు. బహుశా ఇక్కడ అంచనా వేసింది అంటే ఖచ్చితంగా సో బ్యాటరీ నుంచి ఇక్కడికి పవర్ సప్లై ఉంటుంది. ఆ పవర్ సప్లై ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా. ఇదే కానీ రన్నింగ్లో జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఉదయం ఇది 6:30 ఈ సమయంలో ఇక్కడ చేరుకుంది. దీంట్లోంచి ప్రయాణికులంతా కూడా దిగిపోయారు. సో దిగిపోయిన తర్వాతే సో 9:20 సమయంలో మళ్ళీ తీసుకువెళ్దాం అనుకునే సిద్ధం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఇబ్బందులు కానీ, ఎందుకంటే ప్రయాణికులు లేరు, సిబ్బంది లేరు కాబట్టి సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సేఫ్గా ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపైన మాత్రం అధికారులు విశ్లేషిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నవీన్, ఇక్కడ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఏమన్నా ఇప్పటివరకు అశ్వని వైష్ణవ్ స్పందించారా? ఏం జరిగిందన్న విషయాల మీద ఏమన్నా? నాయుడు, కూతురు పోవస్తుందండి బండ్ల నుంచి. మా చార్జర్ పరిగెట్టి చెప్పామండి వెళ్ళి. ఈలోపు అందరు పరిగెట్టి వచ్చారు అందరూ. మరి ఇంకన్నా ఈ భోగిలో నెంబర్ నేను చూడలేదు. మీ దూరం కొన్నా మా బయట దగ్గరికి వెళ్ళలేదు నేను. ఈలోపు మాకు బండి బండికి వెళ్ళిపోయాం. బండి చేసుకున్నాము. మా వాళ్ళు ఉంచే కదా బండి చేసుకుని బండి వెళ్ళిపోయాను మేము ఇంకా.